మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల లక్ష్యం మీకు సమర్పిస్తున్నవారు మాస్టర్ మైండ్స్ born in AP, pride of India. సహసమర్పణ. ప్రకటనలు చాలా ఉంటాయి, కానీ నమ్మకం ఒక్క చోటే ఉంటుంది. నమస్కారం. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఉద్యోగం సంపాదించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అభ్యర్థులు. 1500 ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన రావడంతో అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పాటు స్పెషలిస్టు ఆఫీసర్ల కోసం ఐబీపీఎస్ నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష కోసము పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగం సంపాదించవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1500 PO వేకెన్సీస్ కోసం ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 20 నెలల సమయం తర్వాత, అంటే 2011 ఆగస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళా POs కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రావడం ఇదే ప్రథమం. 1500 వేకెన్సీస్ రావడం అనేది నిజంగా చాలా చక్కని అవకాశం ఇచ్చింది. January 1, 2013 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ కూడా 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా జరుగుతున్నటువంటి IBPS PO ఎగ్జామినేషన్తో మన SBI PO ఎగ్జామినేషన్ కంపేర్ చేసినట్టయితే రెండింటికి ఉన్న వ్యత్యాసాలు చూస్తే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి చూస్తే IBPS POలో 5 సెక్షన్స్ ఉంటాయి. న్యూమరిక్ క్వాంటిటేటివ్ aptitude, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. అదే SBI POలో వచ్చేసే వరకు 4 సెక్షన్స్ ఉన్నాయి. రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ aptitude బదులుగా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే జనరల్ అవేర్నెస్ సెక్షన్లోనే మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ కూడా కలిసి ఉండింది. అంటే టోటల్గా 4 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 సెక్షన్స్ కూడా ఒక్కో సెక్షన్కి 50 మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులు ఉన్నాయి. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. సో దీంతో పాటుగా డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంది 50 మార్క్స్కి. ఆబ్జెక్టివ్ టెస్ట్కి 2 గంటల సమయం ఉంది. అదే డిస్క్రిప్టివ్ టెస్ట్కి 1 గంట సమయం. మొత్తం 3 hours 3 గంటల సమయం ఈ రిటర్న్ టెస్ట్కి ఉంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్లో విడివిడిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి phase 2లో మళ్ళా ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా. గ్రూప్ డిస్కషన్కి 20 మార్కులు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి 30 మార్కులు, మొత్తం 50 మార్కులకు ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 250 ప్లస్ 50 300 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. చక్కని ప్రిపరేషన్ చేసుకుంటూ ప్లానింగ్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. IBPS నుంచి వచ్చిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఇంకొక 1 month సమయం ఉంది. మార్చి 16, 17లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు మనకి. సో దాని ప్యాటర్న్ కూడా మీరు ఒకసారి గమనిస్తే రాజభాష అధికారి కానీ లేకపోతే లా ఆఫీసర్స్లో మాత్రమే క్వాంటిటేటివ్ aptitude లేదు. 4 సెక్షన్స్లో రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. అది కాకుండా మిగిలిన ఎగ్జామినేషన్స్ అన్నింటిలోనూ జనరల్ అవేర్నెస్ మినహా క్వాంటిటేటివ్ aptitude పెట్టారనమాట. అందులో కూడా 4 సెక్షన్స్, రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ aptitude అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో మీరు ఒకసారి ఈ 2 ఎగ్జామినేషన్స్ SBI PO అండ్ IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ ఎగ్జామినేషన్స్ గమనిస్తే ఒక ప్రిపరేషన్ రెండింటికి సరిపోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్స్ మీకు రీజనింగ్ తీసుకోండి, క్వాంటిటేటివ్ aptitude తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, ఒకే విధంగా ఉన్నాయి, రెండింటిలోనూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్ సరిపోతుంది. SBI POలో ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్ ఏమాత్రం కాదు. అది క్వాంటిటేటివ్ aptitudeలో భాగమే. క్వాంటిటేటివ్ aptitude అంటే అర్థమెటిక్, తర్వాత సింప్లిఫికేషన్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. మామూలుగా అయితే మిగిలిన బ్యాంక్ PO ఎగ్జామినేషన్లో లైక్ IBPS PO ఎగ్జామినేషన్లో 50 క్వశ్చన్స్లో ఒక 20-25 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తాయి. అదే మన SBI POలో డేటా ఇంటర్ప్రిటేషన్లో చూసుకుంటే 50 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్స్ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే వస్తాయి. అలాగే ఇంకా మిగిలినటువంటి 5 క్వశ్చన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఆ 5 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి సపరేట్ సెక్షన్ ఏమాత్రం కాదు, సేమ్ ప్రిపరేషన్, ఒకటే ప్రిపరేషన్. ఈ 2 ఎగ్జామినేషన్స్ కూడా సరిపోతాయి. అంటే ఉన్నటువంటి
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఉన్న 1 మంత్ సమయం, అదేవిధంగా ఎస్బీఐ పీఓకు ఉన్నటువంటి ఇప్పటి నుంచి దానికి ఉన్నటువంటి 2 నెలల పైగా దగ్గరగా మీకు ఒక 70 రోజుల సమయం వస్తుంది. ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే చక్కని ప్రిపరేషన్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ముందు టార్గెట్ పెట్టుకోండి. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ 1 మంత్లో కంప్లీట్ చేసుకునే విధంగా అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లైక్ రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కంప్లీట్ చేసుకోండి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అదే విధంగా మీరు చేసుకుంటూ వస్తారు. ఎవరికైతే ప్రొఫెషనల్ నాలెడ్జి లా ఆఫీసర్స్ కానివ్వండి, మీరు దేనికైతే అప్లై చేశారు, మార్కెటింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐటీ ఆఫీసర్స్ కానివ్వండి, మీ సబ్జెక్ట్ని బట్టి మీరు చక్కని థరోగా మీకు అందులో గ్రిప్ తెచ్చుకోండి. బాగా ఎక్కువ మార్కులు ఆ సబ్జెక్ట్స్కి ఉన్నాయి. 50 క్వశ్చన్స్కి 75 మార్క్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఉన్నాయి. కాబట్టి దానికి కాస్త ఎక్కువ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన 3 సబ్జెక్ట్స్లు ఈ 1 మంత్లోనే కంప్లీట్ చేసుకోగలిగితే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. అటు తర్వాత ఉన్నటువంటి దగ్గరగా 2 నెలల సమయం ఉంటుంది. 50 రోజుల నుంచి 2 నెలల సమయం ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయాన్ని మీరు ఎస్బీఐ పీఓలో ఉన్నటువంటి మిగిలిన సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ కానివ్వండి, తర్వాత మార్కెటింగ్, కంప్యూటర్స్ కానివ్వండి, అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సరైన ప్లానింగ్ తీసుకొని వెళ్ళగలిగినట్టయితే ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ ఎస్బీఐ పీఓ 2 సబ్జెక్ట్స్ 2 ఎగ్జామినేషన్స్కి అప్లై చేసిన వాళ్ళు చక్కగా రాయగలుగుతారు. కేవలం ఏదో ఒకటి రాశారంటే దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉంటుంది. కానీ రెండిటికి ఎగ్జామినేషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఈ ప్రిపరేషన్ చాలా బాగా సరిపోతుంది. తర్వాత ఈ సబ్జెక్ట్స్లో చాలామంది భయపడేటువంటి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే చాలామంది అభ్యర్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ విభాగంలోనే ఎక్కువగా ఫెయిల్ అవడం జరుగుతుంది. దానికి ఉన్న ప్రధాన కారణం భయం. ఇంగ్లీష్ అంటే ఏదో ఉంటుంది, వేరే ఏటువంటి క్వశ్చన్స్ వస్తాయేమోనని. అటువంటిది ఏది లేకుండా బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీషు విభాగానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు గమనిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదో ఇంగ్లీష్లో గట్టి పట్టు సాధించి మాట్లాడడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ విభాగంలో ఎక్కువ మార్కులు వస్తే సరిపోతుంది. క్వాలిఫై అవ్వడానికి సరిపడే మార్కులు వస్తే సరిపోతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ విభాగానికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామినేషన్ జనరల్ అవేర్నెస్ అంటే మీకు వచ్చే క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్, గత 5-6 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఎకానమీ, ఫైనాన్స్. సో వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 5-6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చక్కగా చూసుకుంటూ వెళ్తే చాలా బాగా ఉంటుంది. లైక్ బిజినెస్ పేజ్, న్యూస్ పేపర్స్ ఉన్నటువంటి బిజినెస్ పేజ్ చాలా ముఖ్యం. చాలామంది దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైనది. అలాగే వీలుంటే ఒక బిజినెస్ పేపర్ అక్కడ చదవటం అనేది కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించి అంటే మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లేదు అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ రావు అని కాదు. డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా చేయాలి అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, పార్ట్నర్షిప్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా చాలా అవసరం. వీటిని రిలేటెడ్తోనే నంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా కనిపిస్తూ ఉంటుంది. అంచేత సో వాటిని అర్థమెటిక్ టాపిక్స్ కూడా ముందు గ్రిప్ తెచ్చుకొని డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా రీజనింగ్ పార్ట్కి సంబంధించి ఎస్బీఐ పీఓలో మీకు హై లెవెల్ రీజనింగ్ అని చెప్పంటారు. అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి టాపిక్స్ లైక్ కోడింగ్, డికోడింగ్ కానివ్వండి, ఆల్ఫాబెట్ సిరీస్ కానివ్వండి, డైరెక్షన్స్ కానివ్వండి, బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి, ఇటువంటి రెగ్యులర్గా వచ్చే టాపిక్స్తో పాటు మీకు స్టేట్మెంట్స్ అజంప్షన్, స్టేట్మెంట్స్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, వీటన్నిటితో పాటు పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాగిజం క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే హై లెవెల్ రీజనింగ్ సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటిని బాగా చేయగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ మార్కులు వస్తాయి, ఇప్పుడు ఏంటంటే అఫ్ కోర్స్ కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. ఎంసీఎస్, బీటెక్స్ వీళ్ళందరూ కూడా ఇందులోకి రావడం జరిగింది. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకే వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీ ఈ ప్రిపరేషన్ ఎస్బీఐ కోసం మాత్రమే కాకుండా నెక్స్ట్ జూన్లో రాబోయే ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది. సో చాలామంది చాలా డెస్పరేట్గా ఎంత త్వరగా బ్యాంకులో జాయిన్ అవుదామా, ఎంత త్వరగా ఒక సెక్యూర్డ్ జాబ్ సంపాదించుకుందామా అనే ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ 2-3 నెలల సమయాన్ని చాలా చక్కగా సరైన ప్రణాళికతో చేసుకుంటూ వెళ్తే బ్యాంకులో ఎస్బీఐలో పీఓగా జాయిన్ అవ్వడానికి చాలా చక్కని అవకాశం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మాస్టర్ మైండ్స్ విద్యా